ఓకే చెప్పండి. రాజన్న దేవాలయం బంద్ ఉందనే ఆలోచనతో భీమేశ్వరాలను దర్శనాలు పెట్టింది ప్రభుత్వం. దాన్ని అన్ని రంగాల ప్రజలు అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. మరి రాజన్న దేవాలయం దర్శనం అసలు లేవా అంటే దానికి సమాధానం లేదు. మరి ఈరోజు ఒక ప్రైవేటు వ్యక్తులు పోయి ప్రాతకాల పూజ సమయంలో దర్శనం చేసుకున్నారు. దానికి బాధ్యులెవరు? మరి స్థానికంగా ఉన్న విప్పు గారు కూడా భీమేశ్వరాలయం దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. మంత్రి గారు ఇక్కడనే పట్టు వస్త్రాలు సమర్పించిపోయారు. ఆ ప్రైవేటు వ్యక్తులెవరు? అధికారులకు సంబంధించిన వాళ్ళ, మరి అధికారులకు సంబంధించిన చుట్టాల, బంధువుల, అది కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. మరి చిన్న విషయమేం కాదు. అంత సెక్యూరిటీ వలయంలో ఏ రకంగా దొరికిపోయినరో, మరి అర్చకులు ఏ రకంగా పూజ చేయించారో కూడా మాకు కావాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, దయచేసి ఆ సీసీ ఫుటేజ్ అర్జెంటుగా తీయాలి. సంబంధిత వ్యక్తులెవరో తెలుసుకోవాలి, వాళ్ళ చర్యలు తీసుకోవాలి. ఇది సరైన డెమోక్రసీ కాదు. అర్చక కుటుంబాలను కూడా అలో చేయకుండా, ఎవరిని అలో చేయకుండా కేవలం డ్యూటీలు అర్చకులను మాత్రం అనుమతి చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది, స్థానిక విప్పు గారు చెప్పారు. మరి ఈ రోజు ఆ ప్రైవేట్ వ్యక్తి ఏ రకంగా లోపల గర్భాలయంలో ప్రవేశించి దర్శనం చేసుకున్నారు, దాని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ చేయాలి. నేను కలెక్టర్ గారిని కానీ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కలెక్టర్ గారే వారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జరిగిన బాధ్యులు ఎవరైనా ఉంటే ఈ చర్య మీద ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఏ మేరకు ఇది నిజం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతమంది వీఐపీలు వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకుని పోతే ఒక్కరిద్దరు వ్యక్తులు ఆ గర్భాలయంలో ఏ రకంగా పోయినారు, దర్శనానికి ఏ రకంగా పోయినారు, మరి దాని మీద న్యాయ విచారణ ఎంక్వైరీ అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.